మీకు ఇచ్చేస్తాను సార్ ప్రోగ్రామ్ కాదండి. నేను ఒక నిమిషం చెప్తా. అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఓపెన్ బిడ్డింగ్ అనేది మేము అమెరికాలో చేయాలి చెప్పేది. ఓపెనింగ్ బిడ్డింగ్ పిలవరు. ఎందుకంటే ఇప్పుడు మేము ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ చేసినప్పుడు ఏమన్నా ఇట్లా మ్యాచ్ చేస్తున్నామని తెలిసిన తర్వాత ఒక పర్సన్ వస్తారు. అదే విష్ణు ఇందూరి అని విష్ణు ఉన్నారు కదండి, సీసీఎల్ చేసిన విష్ణు వాళ్ళు ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన వచ్చారు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన బాగా చేశారు కాబట్టి దాన్ని పెంచుకుంటూ 25 పెంచుకుంటూ 3 ప్రోగ్రాంలు మేము చేయడం జరిగింది. బాగా చేశారు కాబట్టి. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకు కూడా మేము దయచేసి 2 కోట్లు రావచ్చండి. మేము అమెరికాలో చేయాలనుకున్నా చేసాం. మేము దాన్ని అక్కడ మేము ఒక క్రియేట్ చేయాలనుకున్నాం. అంటే అక్కడ కూడా మన తెలుగు వాళ్ళని ఒక క్రౌడ్ పుల్లింగ్ చేయాలి. ఇన్ ఫ్యూచర్ మనకు బాగుంటుందనే ఉద్దేశంతోనే అక్కడ పెట్టడం జరిగింది. అదే వైజాగ్లో కానీ ఇక్కడ పెడితే ఇంకా ఎన్ని కోట్లన్నా రావచ్చు. దాంట్లో మనకు సంబంధం చేసేవాడే లేడండి. బిగినింగ్ వరకు ఎవరికి తెలియదు అసలు. ఈవెంట్స్ ఇప్పుడు చిరంజీవి గారు ఒక ఫంక్షన్ లాగా చేయాలండి. ఏదన్నా సరే ఒక ఫంక్షన్ లాగా చేసినప్పుడు డ్యాన్స్ చేసేవాళ్ళు కావాలి. హీరోలు డ్యాన్సులు చేశారు, హీరోయిన్లు డ్యాన్సులు చేశారు, దానికి కమెడియన్స్, దానికి స్కిట్లు ఉన్నాయి. ఒక ప్రోగ్రామ్ లాగా జరగడం జరిగింది. అంతమందిని తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళకి ఖర్చులు ఉంటాయి. కాబట్టి మనం ₹1 కోటి అనుకున్నాం. ఇప్పుడు ₹1 కోటికి ఇష్టం లేదనుకోండి, మనం మానేస్తాం. సింపుల్. అవును, 3 days చాలా మంది 3 days. అది నా పర్సనల్ అండి, మీకు అది నేను వెళ్తానండి. నేను నా ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను మా బ్రదర్ అక్కడ ఉంటాడు, మా బ్రదర్ దగ్గరికి వెళ్తాను. నేను 20 రోజులు ఉంటాను, 30 రోజులు ఉంటాను. అది మీకు అనవసరం కదా. మీరు అన్నారు కదా ఇప్పుడు. అదే మీరు ఎందుకు ఉన్నారని అంటే దానికి క్వశ్చన్ లేదంటున్నారు. లేదండి, అదే వచ్చి అడుగుతున్నారు. అది కరెక్ట్ అండి. నేను అందుకే మీరు అడిగేదే చెప్పు. ఇప్పుడు సమాధానం చెప్పాలి. నా బ్రదర్ అక్కడే ఉన్నాడు, నా బ్రదర్ దగ్గరికి వెళ్తాను. లేదు నేను ఎంజాయ్ చేయాలని ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మా గురించి మాకు తెలుసు అండి. అందుకే మేము చేసింది ఏంటంటే ఓన్లీ 2. ఇప్పుడు ప్రభాస్ దానికి వీటికి మేము ఒప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అలవాటు చేసాం కాబట్టి 2 ప్రోగ్రాములకే ఫస్ట్ మేము సైన్ చేసాం. ఇది ఈ ఆర్గనైజర్స్ కానీ వీళ్ళందరికీ ఓన్లీ 2 వరకే మేము అగ్రిమెంట్ మీద సైన్ చేసాం. వాళ్ళు 3వ వరకు కూడా కావాలన్నప్పుడు లేదు ఇది దీంతో ఆఫ్ చేస్తాం, మీకు చేసింది 2. ఆ 2 వరకే మీకు చేస్తున్నాం, 3వ నుంచి మేము చేయట్లేదు అనేసి వాళ్ళు ఓపెన్గా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఓన్లీ 2 చేసాం. ప్రభాస్ దానికి కానీ నాగార్జున నటులు కానీ మేము అగ్రిమెంట్ మీద వాళ్ళకి సైన్ చేయలేము. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.